హలో అందరికీ నమస్తే. నేను నవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పాతకాలం టమాటా పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వేలో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి పచ్చిమిర్చి టమాటాలు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో మంచిగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి పచ్చిమిర్చి టమాటా వేసి ఉడికించుకోవాలి. తోడమిల్లి తీయకుండా పచ్చిమిర్చిని ఇలాగే ఉడికించాలండి. వాటర్లో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించాలి. వాటర్లో మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కింద పెట్టుకోవాలి. తోడమల్లి తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసి పచ్చిమిర్చి తోడమల్లి ఉంటాయి కదా, అది తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి టమాటా పొట్టు తీసి వేసుకోవాలండి. సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయండి, నేను వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.